పరిశ్రమలు పెడితే ఎందుకంత కడుపు మంట? మీ హయాంలో ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ చేసిండ్రు. నేను 1100 ఎకరాలు తీసుకుంటుంటే కాళ్ళలో కట్టెలు పెడుతున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్. నాకు భూమి విలువ తెలుసు. గ్రామాల్లో మనకున్న గౌరవం భూమి. అందుకే సేకరించే భూమికి మూడింతలు అధికంగా పరిహారం ఇవ్వాలని చెప్పా. భూసేకరణ లేకుండా పరిశ్రమలు ఎలా వస్తాయి? బుద్ధి లేదా కేసీఆర్? కేసీఆర్ 1.80 లక్షల కోట్లతో ప్రాజెక్టులు చేపట్టి ఒక్కదాన్ని పూర్తి చేయలేదన్న సీఎం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బావబామర్దుల సంగతి చూస్తాం అంటూ సవాల్. వేములవాడ రాజన్న ఆలయంలో పూజలు, అభివృద్ధి పనులతో శంకుస్థాపన. నేను జడ్పీ చైర్మన్, జడ్పీ సభ్యుడిగా నుండి సీఎం దాకా అన్ని పదవులు చేపట్టా. నాకు భూమి విలువ ఏంటో తెలుసు. గ్రామాల్లో మనకు ఉన్న గౌరవం భూమి. నాకు తెలవదా? అందుకే సేకరించే భూమికి మూడింతలు అధికంగా పరిహారం ఇవ్వాలని అధికారులకు చెప్పా. ఈ మేరకు చట్ట సవరణ చేయాలని ఆదేశించా. మా వెనుకబడిన కొడంగల్ను స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పట్టించుకున్న వారు లేరు. మా ప్రాంతంలో యువతకు ఉపాధి కోసమని పరిశ్రమలు పెడతానంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు ఎందుకంత కడుపు మంట? ఎందుకంత దుఃఖం? మీ హయాంలో ప్రాజెక్టుల కోసం ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ చేయించిండ్రు. నేను కేవలం 1100 ఎకరాలు తొండలు కూడా గుడ్లు పెట్టని భూమిని తీసుకుంటుంటే కాళ్ళలో కట్టెలు పెడుతున్నారు. రౌడీ మొక్కలతో కలెక్టర్, ఆర్డీఓలపై దాడి చేయించారు. భూసేకరణ లేకుండా పరిశ్రమలు ఎలా వస్తాయి? బుద్ధి లేదా కేసీఆర్ అంటూ సీఎం రేవంత్ మండిపడ్డారు. రుణమాఫీ మీద లెక్కలు కావాలంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. రైతులు భూములు లాక్కున్న హరీష్ సమాధానం చెప్పాలి. కేటీఆర్ ఉరుకులాట గమనిస్తున్నాం. వచ్చే స్థానిక ఎన్నికలలో బావబామర్దుల సంగతి చెప్తాం. వారికి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పరాజయాల పాలై మెదడుపోయింది అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల్లో భాగంగా బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వేములవాడ చేరుకున్న సీఎం తొలుత పలువురు మంత్రులతో కలిసి రాజరాజేశ్వరుడి ఆలయంలో కోడె మొక్కులు చెల్లించి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్దాల మండపంలో వేద పండితులు సీఎంను, మంత్రులను ఆశీర్వదించారు. అనంతరం ఆలయ విస్తరణ, ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్ నిర్మాణం, మాలవాగు నుంచి ఆలయం వరకు రోడ్డు విస్తరణ, అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ తదితరులు మొత్తం 679 కోట్ల పనులకు శంకుస్థాపన పనులు చేశారు. 28 కోట్లతో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించారు. మిడ్ మానేర్ నిర్వాసితులకు 236 కోట్లతో 4696 ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి నిధులు కేటాయించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. 30వ తేదీ లోపు మిగిలిన పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. గత ఎన్నికల సమయంలో సమ్మక్క సారక్క ప్రాంతం నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన రోజు కేసీఆర్ గడీలు కూలాలి, రాజన్నను మోసం చేసిన కేసీఆర్ను గద్దె దించాలనుకున్న పరిహారం కోసం మిడ్మానేరు నిర్వాసితులు చేస్తున్న పోరాటంలో పాల్గొన్న అధికారంలోకి వస్తే కలికోట ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పిన కొండగట్టు హనుమంతుడి ఆశీర్వచనం తీసుకున్న ఉమ్మడి జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చా. ఈ నెల 30వ తేదీ లోపు ఉమ్మడి కరీంనగర్ ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లాకు వచ్చి మిగిలిపోయిన పనులన్నీ పూర్తయ్యేలా చూస్తారు. దేశానికి దిశ దశ చూపిన మహనీయుడు పివి నరసింహారావు సొంత జిల్లా కరీంనగర్ జిల్లాలో చైతన్యం ఎక్కువ. సిరిసిల్ల జిల్లా జగిత్యాల రైతాంగ పోరాటాలు మర్చిపోలేం. 2024లో తెలంగాణ ఇస్తామని కరీంనగర్ గడ్డ మీద నుంచి సోనియా గాంధీ మాట ఇచ్చారు. జైపాల్ రెడ్డి చాతుర్యంతో పొన్నం ప్రభాకర్ పెప్పర్ స్ప్రేలను ఎదుర్కొని కొట్లాడారు. ఆంధ్రాలో, కేంద్రంలో ఓడిపోతామని తెలిసిన 4 కోట్ల తెలంగాణ వాసులకు ఇచ్చిన మాట కోసం సోనియా తెలంగాణ ఇచ్చారు అని రేవంత్ చెప్పారు.